హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్తుంది అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 5కే అండి. ఇంకా 5కే లేచేసి ఇంకా స్నానం చేసి తడి బట్టలతోనే ఇంకా పూజ అయితే చేయడానికి వెళ్తున్నాను. నాగలికి ఇక్కడైతే లైట్ లేదండి. మేము మా ఊర్లో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇంకా మేమే బ్యాటరీ వేసుకొని ఇంకా టార్చ్ చేసుకొని అట్లా చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే చేసేసి ఇంకా ఇంట్లో కూడా చేయాలా. ఫస్ట్ ఇక్కడ చేసేసి ఇంట్లో అయితే చేద్దామనేసి ఇంకా ఇదిగోండి ఇంట్లో కూడా పూజ ఫినిష్ చేశాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే డే లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు అయితే డే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. పిల్లలతోటి ఎలా ఉంటుంది, స్కూల్ పంపించేంత వరకు ఎంత హడావుడిగా ఉంటాము అనేసి మేమైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. వ్లాగ్లో అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజైతే మా ఆయన కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఈరోజు అలా తీద్దాం అనేసి చేస్తున్నాను. ఏమైనా మాట్లాడతారా? హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా వీడియోని బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మమ్మల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము, కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. పెద్దగా అయితే ఏది తెలీదు, ఎలా చేయాలా అనేది కొద్దిగా తెలుసు కాబట్టి దాని నుండే ఫాలో అవుతున్నాము. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా సర్దుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, ఎండ్ వరకు చూస్తూ ఉండండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఓకే, బాయ్. ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేయిస్తారంట. చూస్తాం ఏమేమి హెల్ప్ చేస్తారండి? నాకు నచ్చినది చేస్తాం. అమ్మో, చూసారా అండి? ఓకే, థ్యాంక్ యూ. ఏదో కొద్దిగా అన్నా హెల్ప్ చేయండి, ఓకేనా? హాట్ వాటర్ అయితే పిల్లలు మార్నింగ్ లేచి బ్రష్ చేసేసి ఇంకా చదువుకుంటున్నారు. ఇంకా హాట్ వాటర్ కూడా తాగేస్తున్నారు. ఇంకా పాలు అయితే పాప అయితే తాగదండి, ఇంకా బాబు అయితే తాగుతాడు. పాలు ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ అయ్యేంతవరకు ఏదో ఒకటి ఉండాలి కదా అన్నట్టుగా ఇంకా పాలు అయితే తాగమని ఇచ్చాను. ఇంకా పాప అయితే అస్సలు ఎప్పుడోనండి అసలు తాగేది, ఇంకా తనకి ఇష్టం వచ్చినప్పుడు. ఇంకా బాబు అయితే తాగాల అంటే సరే మమ్మీ అనేసి తాగుతాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, లంచ్కి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాము. ఇదిగోండి, ఇదైతే స్నాక్స్ చేసేయాలంట పిల్లలకి. ఇంకా మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు, చూడండి. ఇంకా ఇది అయితే పలావ్కి, ఇవి వచ్చేసి పలావ్కి. ఇంకా ఇది అయితే మసాలా కూరకండి, బఠానీ మసాలా కూరకి. ఇంకా అది వచ్చేసి స్నాక్స్ కండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే పిల్లల కోసము ఇంకా నీళ్ళైతే వేడి చేస్తున్నారు. పొయ్యిలోనే అండి ఆల్మోస్ట్ వేడి చేయడము. ఇదిగోండి, టైం అయితే ఇంత అయ్యింది. చెప్పండి. అక్కడే హెల్ప్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్. నేను కూడా ఇంకా వీళ్ళొక్క చేత అవ్వదనేసి ఇంకా నేను కూర్చున్నాను. వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయిపోయింది. టైం చూడండి, 8 o'clock. 8:30 అంతా రెడీ కావాలా. 8:30 అంతా ఫుల్ రెడీ అయిపోవాలి. తినేసి స్నానం చేసిన బండి నీళ్ళు వేడైనాయి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఏంటి పొలా చూస్తున్నావా టిఫిన్ ఇప్పుడు? అవునల్లా గోబీ ఏదైనా కానీ పిల్లలకి స్నాక్స్ అయితే ఇంట్లోనే ఆల్మోస్ట్ చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తానండి. మళ్ళీ ఏదైనా అడిగినా కూడా ఇంకా బయట అయితే చాలా తక్కువే, ఫ్రూట్స్ ఒక్కటి తప్పించి ఇంకా బయట ఐటమ్స్ అన్ని చాలా తక్కువే. కాలీఫ్లవర్ లో ఇట్లా పురుగులు ఉంటాయి, చూసుకొని కోయాలండి.
చూడండి. ఓకే ఓకే లాంగ్ వెళ్తే చూపించు ఓయమ్మా. అందుకనేసి ఇంకా వేడి నీళ్ళు కాంచి దాంట్లోకి అయితే వేసి కొద్దిసేపు ఉంచుతాను, అప్పుడంతా రిమూవ్ అయిపోతుందంట చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వేడి నీళ్ళలో నానబెట్టేశాను. సో టిఫిన్కి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తిరువాత వేసి పెట్టేయడమే. ఇంకా పెట్టేసిన తర్వాత పిల్లలకి అయితే ఇంకా స్నానాలు చేపించి ఇంకా రెడీ అయితే చేయాలా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మసాలా కూరకైతే స్టార్ట్ చేస్తున్నాను. దొరికి స్టార్ట్ చేస్తున్నాను. కరివేపాకు అయితే మా చెట్లది, ఇంటి దగ్గరది. ఇంకా పోపు అయితే వేసేసి పెట్టేసేయాలన్నమాట. ఎంత హడావుడిగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్. కూరకైతే పెట్టేశాను. ఇంకా దోశ కావాలంట మా కొడుక్కి, దోశ కూడా వేసిస్తున్నాను. చూడండి ఎంత హడావుడి. ఇంకా వాళ్ళు అడిగింది కావాలన్నప్పుడు ఇంకా చేసి ఇవ్వకపోతే ఇంకా కొడుకు అనేసి ఇంకా వేసిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కొడుకు అయితే దోశ అంట, పాపకు వచ్చేసి ఇంకా పలావ్ అంట అండి. వేసి ఇచ్చేసాను. టైం అయిపోయింది. ఇంకా స్నాక్స్ అయితే ఏం తీసుకొని వెళ్ళారండి. అదండి గోబీ చేసినాను కదా, అవి ఒక్కటి తీసుకొని వెళ్తారు. ఇంకా ఫ్రూట్స్ అలాంటివి ఏంటివి తీసుకొని వెళ్ళారు. తినేది కూడా అంతే ఫ్రెండ్స్. ఇదండి వాడు దోశ తింటున్నాడు, పాప వచ్చేసి పలావ్ అయితే తింటా ఉంది. ఇదిగోండి ఇలా అయితే ఇంకా ఇంత బిజీగా ఉంది. ఇలా అయితే చేశాను. ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అన్నమాట. ఇందులోకి కారం పొడి, ఉప్పు, గరం మసాలా, పెప్పరు ఇవన్నీ వేసాను. ఇదిగోండి ఇలా వేసేసి ఇంకా దీనికి మిక్సింగ్ చేయడం అన్నమాట. ఇది గోబీ టైపు, చాలా బాగుంటుంది. డ్రై గోబీ టైపు చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఏమంటే మనం లైట్గా కారం లైట్గా అయితే వేసుకోవాలా పిల్లలకి తగ్గట్టుగా. ఇదండి పిల్లల కోసము ఫాస్ట్గా చేసేసాను. ఇన్ని అయితే చేసామండి. ఇదిగోండి వాళ్ళు స్కూల్కి పోయేపాటికి ఇలా అయితే ఉంది ఇల్లంతా చిందరవందరంగా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకటి కావాలా అంటా ఉంది. వాళ్ళ డాడీ ఇంకా ఉన్నది తీసుకొచ్చి ఇచ్చినాడు. తేజు, ఎలా ఉంది స్నాక్స్? సూపర్గా ఉందా? అన్నీ తినేస్తారా? మాకు కొంచెం కూడా కావాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయితే అయినారు. ఇంకా ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా పాపకు వచ్చేసి జడ అయితే వేయాలా, ఇంకా వేసేసి పంపించేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా వాళ్ళ డాడీ పోయి ఏదో అడిగింది అడుగుతుంది. ఇంకా ఆటోని కూడా ఫీల్ ఇచ్చేసి ఇంకా లేకుండా చూడండి ఫ్రెండ్స్, ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరారు. ఇంకా నేనైతే ఇంకా బయలుదేరాలి. ఇంకా మా ఆయన అయితే అన్నీ హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా చూడండి ఇంట్లో అంతా మొత్తం ఇంకా వంట రూమ్ అంతా, కిచెన్ అంతా ఇంకా ఫుల్ క్లీన్ చేసేసి మొత్తం అంతా ఇదండి మా కోసం అయితే వేసేసుకోవాలా. వేసేసి ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరడమే. అలా తినేసి ఇంకా నేను కూడా తినాలి. ఇంకా తినేసి ఇంకా బయలుదేరాం. ఎలా ఉన్నాయి టిఫిన్స్ అంతా?
ఇంకా పలావ్ కూడా ఉంది, వాళ్ళకి అదే చాలా అంటున్నారు. చూడాలా, పలావ్ కూడా టేస్ట్ చేయమంటాను. ఓకేనా? ఎలా ఉంది పలావ్? బాగుంది, బాగుంది, సూపర్. తినండి, తినక ముందే చెప్తారే. బాగుంది, టేస్ట్ బాగుందా? గోబీ గోబీ ఎలా ఉంది? బాగుంది, డ్రైగా స్పైసీగా సూపర్గా ఉందండి గోబీ. ట్రై చేయండి మీరు కూడా, ఇలా చాలా ఇష్టంగా తింటారు. అసలు మా పిల్లలు అయితే అస్సలు వదలరండి. చూడండి, ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ ఏది తినుకోకుండా వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అత్త వాళ్ళకైతే ఇంకా పలావు ఇంకా గోబీ అయితే తీసుకున్నాను కొంచెము, ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసేసి ఇంకా అలానే డ్యూటీకి అయితే ఇంక బయలుదేరదామని. తిన్నామమ్మా. బాగుందా మామకి? ఇదిగో మామ గిన్నె పెట్టానమ్మా. అంతేగా అంతేగా బయలుదేరుతున్నా. అంతే కదండి, అంతే కదా. వదిలేసి వచ్చాకైతే వస్తున్నాడు మా ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఏదో చిన్నగా పని ఉంది అనేసి ఇంకా ఎదుగండి మా ఆయన అయితే వెళ్తున్నాడు. నేను లోపలికి వెళ్ళను అనుకున్నాడు, రానేమో అనుకున్నాడు. ఇంకా నేను కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళేసి ఇంకా పిల్లలకి అలా పలకరించి ఇవన్నీ వచ్చేసిన తర్వాత నా కొడుకు అయితే ఏదో చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, హిందూపూర్లో వెంకటేశ్వర స్వామి రథోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా చూడండి, ఇంకా నేను ఇంకా పూలు అయితే తీసుకున్నాను. ఇంకా పూజకు కావాలి కదా రేపంతా, ఇంకనేసి తీసుకున్నాను. ఫుల్ బిజీగా ఉందండి హిందూపూర్ మొత్తం అంతా. ఎక్కడ చూసినా ఫుల్ రష్, ట్రాఫిక్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే చపాతీ అది చేయాలా, ఇంకా సరుకులు కావాల్సిందే, సరుకులు తీసుకొని వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమన్నారు? లేకపోతే బాగుండలేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకసారి చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మాకట్లా సపోర్ట్ చేయండి. గట్టిగా చెప్పు. సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మాకి ఒక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. మాకి మీ హృదయాల్లో ఒక స్థానం ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.